సార్ ఒక సర్వే ప్రకారం లేదా ఒక అంచనా ప్రకారం ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఏ సామాజిక వర్గం అనేది క్లియర్గా నేను చూపించడం జరిగింది. సో ఈ సామాజిక వర్గాల్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఈ ఓట్లు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. బీసీ ఓట్లు అయితే మరీ కీలకంగా ఉండబోతున్నాయి. ఎలా ఉంటుంది అనుకుంటుంది ఈ ప్రశ్నలకు కానీ వీరు ఎటువైపు ఉన్నారు అనేటటువంటి ప్రశ్నకు సమాధానం దొరికితే రేపు ఏ పార్టీ విజయం సాధించబోతుందని క్లియర్గా అర్థమైపోతుంది. మనకి ఎలాగో 4వ తారీఖు ఉదయం నుంచే ఆ ఫలితాలు వెల్లడనేది మొదలైపోతుంది. కానీ ఒక అంచనాకు రావడానికి ఈ ఓట్లు చాలా కీలకం అనుకుంటున్నాను. మీరేం చెప్తారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. నేను ఒక విషయం చెప్పగలనండి. అంటే నా మిత్రుడు వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన మునిబాబు గారిని వెనుకబడిన సామాజిక వర్గాన్ని అతను నేను ఇచ్చేయట్లేదు. అతను హెస్ డన్ హిస్ థీసిస్ పిహెచ్డి స్కాలర్. అతను ఒక డేటా నాకు ఇచ్చాడు అతను నిజంగా చెప్పాలంటే. అంటే అఫ్కోర్స్ అతను నేను చాలా ఇయర్స్ టుగెదర్ వర్క్ చేస్తున్నాం గ్రాస్ రూట్ లెవెల్లో. అతను థీసిస్ కూడా మొత్తం వెనుకబడిన సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం చేసిన దాంట్లో ఒక కేటగరైజేషన్స్ పాపులేషన్స్ ఎట్లా వేరీ అవుతున్నాయి. మీరు ఇందాక మనకి దగ్గర 5,18,00,000 ప్రజలు ఉన్న దగ్గర 4,15,00,000 మంది ఓటర్లు ఉన్నారు. సంక్షేమ పథకాలు మీరు ఇందాక చెప్పినట్టు 3,65,00,000 మంది. వీళ్ళు ఏ విధంగా ర్యాలీ అవుతున్నారు? ఇప్పుడు ఉదాహరణకి పార్టీల పరంగా తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్సీపీ ఇవన్నీ మీరు ఒకటి గమనిస్తానండి. 2011-12లో ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన వైఎస్ఆర్సీపీ మీరు అక్కడి నుంచి ఎలక్షన్స్ ఏదైనా చూసుకోండి 46 to 47% కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది. ఓకే. అండ్ 2019లో అది గణనీయంగా దగ్గర 51%తో అధికారం కైవసం చేసుకుంది. తెలుగుదేశం ప్రస్థానం కనుక చూసుకుంటారంటే మీరు ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఒకసారి 46% రీచ్ అయ్యారు కూటములతో. బట్ దే వర్ నెవర్ క్రాస్డ్ 46 బ్యారికేడ్. అండ్ ఇప్పుడు 30-35% సస్టైన్ అవుతూ వస్తుంది గత ఎలక్షన్స్ ఇప్పుడు చూసుకుంటే. ఈ మొన్న గెలిచిన ఎలక్షన్స్ కూడా వాళ్ళకి 5 లక్షల ఓట్లు, తర్వాత 2 ఎలక్షన్లో 19,50,000 ఓట్లు ఓటమి. ఇది వాళ్ళకి ప్రామాణికంగా తీసుకున్నప్పుడు 19 లక్షల ఓట్లు ఉన్నాయి కదా, 19,50,000 ఓట్లతో 20 లక్షల ఓట్ల తేడా కనిపిస్తుంది. అండ్ దగ్గర అందులో 21-22 స్థానాలు 1% బిలో, అంటే 10,000 ఓట్ల లోపునే గెలుపు డిసైడ్ అయింది వైఎస్ఆర్సీపీకి. సో ఇది ఒక ప్రాథమికంగా తీసుకున్నప్పుడు ఈసారి ఈ మునిబాబు గారు ఏం చేశారంటేనండి, అతను చెప్పాలంటే ఒక 3 యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాడు నాలాగే. మేము మా ఫ్రెండ్స్ని తర్వాత ఈ కొంచెం ఈ సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వెసులుబాటు తలంటూ వాలంటరీ వ్యవస్థతో ఒక డేటా మేము కలెక్ట్ చేసాం. ఎందుకంటే వైనాట్ 175 అన్న దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఏదో ఒక భరోసా లేని ఎవరు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడరు కదా. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ సామాజిక వర్గాలకు వెళ్లే ముందు ఈ వాలంటీర్లు సచివాలయాల ఇంపాక్ట్ ఎలా ఉంది? అదే కదా ఇప్పుడు మిగిలిన అందరూ భయపడి సావడానికి కారణం అదే. ఇప్పుడు నా డేటా చెప్తే మీకు అసలు విషయం వస్తుంది. ఇప్పుడు 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఎవరైతే ఉన్నారో ఎస్ క్లియర్లీ ఐడెంటిఫైడ్. ఇప్పుడు నా దగ్గర ఈ డేటా ఎంత ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నానంటే 50 ఏళ్ళలో ఎంతమంది వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరులు ఉన్నారు, ఎంతమంది తెలుగుదేశం ఉన్నారు, ఎంతమంది జనసేన అదర్ పార్టీస్ అని చెప్పొచ్చు ఈజీగా. అంటే వాళ్ళు ఓటేసారా లేదన్న తర్వాత విషయం. పైపచ్చు మేము సంక్షేమ పథకాలకి ప్రభుత్వంతో ఇస్తున్న సంక్షేమ పథకాలు తీసుకున్న లబ్ధిదారులతో మేము వాలంటీర్ వ్యవస్థని సచివాలయాన్ని మ్యాచ్ చేసుకుంటూ చేసిన దగ్గర ఈ 4,15,00,000 డేటాని చాలా ఈజీగా అయింది. ఎందుకంటే 2,200 మంది గ్రామాలకు ఉన్న ఒక సచివాలయంలో 2,52,00,000 మంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు సంక్షేమాలు అందుకుని వాళ్ళు ఉన్నారండి. మళ్ళీ చెప్పండి సార్. మొత్తం 4,15,00,000లో 2,52,00,000 మంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు దగ్గర సంక్షేమాలు అందుకున్న వాళ్ళు ఉన్నారు. మిగిలిన 1,58,64,00,000 మంది తెలుగుదేశం, జనసేన, మిగిలిన ఏ పార్టీ అయినా తీసుకోండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చిందా ఇందులో? అన్నీ వస్తారండి. కులం చూడడం, మతం చూడడం కాదు. అంటే దీన్ని అన్ని పార్టీలు వైఎస్ఆర్సీపీ కాకుండా ఈ 1,64,00,000 అనేది అన్ని పార్టీలకు సంబంధించి అది కాంగ్రెస్ ఎవరైనా కావచ్చు. ఇప్పుడు నేను కొన్ని శాంపుల్స్ తీసుకున్న దగ్గర వాలంటీర్తోనే కోఆర్డినేట్ చేసి మీ 50 ఏళ్లలో ఎంతమందికి వచ్చినారు భయ్ అని అడిగినప్పుడు, సరే ఎంతమందికి వచ్చినాయి సార్, ఇందులో ఇలా వచ్చినాయి అన్నప్పుడు మన వాళ్ళు ఎవరైనా ఉన్నారో, వాళ్ళు ఎవరైనా ఉన్నారో, వీళ్ళ వాళ్ళు ఎవరు ఉన్నారో అన్న ప్రాస్పెక్ట్లో అడిగిన. సో మన అన్న కాన్సెప్ట్కి అర్థమయ్యేటప్పుడు వైఎస్ఆర్సీపీ అని అర్థం. సో వైఎస్ఆర్సీపీకి సానుభూతి సార్ ఇందులో ఒక 20 ఇళ్ళు ఉన్నారు సార్, 15 ఇళ్ళు ఉన్నారని ఐడెంటిఫికేషన్ అయింది. అండ్ ఈ క్రాస్ చెక్ మేము సచివాలయ వ్యవస్థ చేసినప్పుడు ఎస్ ఈ పలానా పథకం పలానా వరకు అందింది అన్నది జస్టిఫై అయింది. సో దీంతో ఇది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సచివాలయాలు మేము కోఆర్డినేట్ చేసినప్పుడు ముఖ్యంగా మనం గణనీయంగా మీరు ఇందాక చదివిన కేటగరైజేషన్స్లో మీరు చూసుకోగలిగితే సార్ బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ కాపు సామాజిక వర్గం అన్నవి చాలా ఎక్కువగా ప్రభావితం చేసే అంశాలు. అండ్ మోర్ ఈ బెనిఫిషరీస్ కూడా దానికి అనుగుణంగా ఇప్పుడు మీరు గతంలో చూడండి 5% కాపు సామాజిక వర్గానికి ఓవరాల్గా ఎకనామికలీ బ్యాక్వర్డ్ అన్న దగ్గర మీరు ఇంకొక డేటా కనుక గమనిస్తానండి,
175 నియోజకవర్గంలో చందు గారు కూడా మనం నిలబడ్డారు ఇన్ఛార్జ్ అయిన ఎర్రగొండపాలెంకి ఆయన అడగండి. ఈబీసీ కోటా కింద రిలీజ్ చేసిన అమౌంట్లో 60 to 80% గత ప్రభుత్వం ఉన్న వాళ్ళే లబ్ధిదారులు ఉన్నారు. కనుక్కోండి. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లబ్ధిదారులు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది కూడా మీరు గమనించండి. అంటే నేను అంటుంది ఏంటంటే కులం చూడడం, మతం చూడడం, రాజకీయాలు చూడడం, ప్రాంతం చూడడం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమంలో ఎవరిని తన మన అన్న భేదాలు లేకుండా అందరికీ 100% సంక్షేమం చేయగలిగాడు. సో ఇక్కడ మీకు ఆ రెస్ట్రాస్పెక్టివ్ ఆస్పెక్ట్లో మీరు చూసుకోగలిగితే ఇందాక చెప్పినట్టు ఒక ఎస్సీ సామాజిక వర్గం 20 లక్షలు అనుకుంటే 20% అనుకుంటే 80 లక్షల మందిలో ఎస్సీ ఎస్టీలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు 60 లక్షలు, వాళ్ళకి కూటమికి 20 లక్షల మంది. 1 సెకండ్ మళ్ళీ రిపీట్ చేస్తారు. అది ఏం చెప్పారు? ఇది ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గం 20% అనుకుంటే 80 lakhs పాపులేషన్ అనుకుంటే అప్రాక్సిమేట్ గా. మరి 100, 200 అందుకే నేను ముందే చెప్పాను 60 lakhs వైఎస్ఆర్సీపీ పక్క ర్యాలీ అవుతాం, 20 lakhs ఖచ్చితంగా కూటమి పక్క ఉన్నారు. 80లో 60 lakhs పడతాయండి మా అంచనా ప్రకారం. మీ అంచనా ప్రకారం 80 lakhs ఉంటే మునిబాబు గారి డేటా ప్రకారం సంక్షేమం అందుకున్న లబ్ధిదారులు వీళ్ళు అవుట్ ఆఫ్ 4 crores 15 lakhs లో 3,65,00,000 మందికి అందిన సంక్షేమంలో లబ్ధిదారుల కేటగరైజేషన్స్లోనే వస్తున్నాం మేము. అలాగే ఎస్టీ సామాజిక వర్గం 7% అంటే 28 లక్షల మంది ఉన్నారు. 25 లక్షల మంది వైఎస్ఆర్సీపీతోనూ 3 లక్షలు మాత్రమే కూటమితో ర్యాలీ అవుతున్నారు సంక్షేమాల ప్రాస్పెక్టివ్. ఓకే. అలాగే ముస్లిం మైనారిటీ 10% అన్న దగ్గర 38 లక్షలు ఉన్నారు. 35 లక్షలు వైఎస్ఆర్సీపీ పక్కనే ఉన్నారు. కూటమికి 3 లక్షలు ఉన్నారు. ఎందుకంటే ఇది 4% రిజర్వేషన్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు వల్లనే అవుతుంది అన్నది 90% పైన పడ్డ ఛాన్స్ ఉన్నాయి సార్. వెరీ బ్రైట్. ఎందుకంటే మీకు జాతీయ స్థాయిలో ముస్లిం కమ్యూనిటీకి వాళ్ళకి ఇచ్చిన పిలుపు ఏంటంటే అదర్ దాన్ బీజేపీ కాంగ్రెస్ కోటేయమని చెప్పిన దగ్గర ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంత స్ట్రెంథన్గా లేని కారణంగా గణనీయ ఓటు బ్యాంకును మాత్రం వైఎస్ఆర్సీపీ సంతరించుకుంది. ఓకే. అట్లాగే మీకు క్రిస్టియన్ మైనారిటీకి 3% తీసుకుంటే అది 12 lakhs ఉన్నారు దగ్గర. అవుట్ ఆఫ్ విచ్ 11 lakhs దే ఆర్ ర్యాలీడ్ విత్ వైఎస్ఆర్సీపీ అండ్ 1 lakh మాత్రమే తెలుగుదేశం కూటమితో ఉన్నారు. అదర్ బీసీస్ ఆల్ బీసీస్ అందరూ 34% అనుకుంటే 1,40,00,000 మంది ఉన్నారు. ఇందులో 70 lakhs మాత్రమే వైఎస్ఆర్సీపీ పక్క నుండి వాళ్ళకి కూడా 70 lakhs ఉన్నారండి. 50-50 అయింది. 34% ఉన్న బీసీల్లో. ఎందుకంటే మీరు గమనించట్లేదో ఒక డ్రిప్ ఇరిగేషన్లో స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే బీసీలకి అత్యున్నత ప్రాధాన్యత సంతరించుకుంటుంది దగ్గర ఈ పార్టీ పరంగా సముచిత న్యాయం ఉదానికి 56-57 కార్పొరేషన్లు పెట్టిన తర్వాత ఒక నలుగురిని ఏమీ కాకుండా రాజ్యసభకి బీసీకి పంపించిన ఉదంతంలో వీటిలన్నిటితోనూ ఆ సామాజిక వర్గ సంఘటితం అన్నది. నేను ముఖ్యంగా నేను రాయలసీమ పరిసర ప్రాంతాల్లో సార్ వెనుకబడితో ఉన్న గ్రామాల్లో దర్ కన్సాలిడేటెడ్ మీరు గత ఎలక్షన్స్ అంటే రాజశేఖర రెడ్డి గారి మొదటి ఎలక్షన్స్ నుంచి కనుక చూసుకుంటారండి రాజశేఖర రెడ్డి గారు గెలవచ్చు కానీ ఉదాహరణకి గ్రామంలో 180, 250, 300 గడపలు ఉన్న గ్రామాల్లో 10-15 ఓట్లు మాత్రమే కాంగ్రెస్కి అలా పడివ్వండి. మిగిలినవన్నీ కన్సాలిడేటివ్గా తెలుగుదేశం పడి ఉదాహరణకి అనంతపురం, రాయలసీమ ఈ పరిసర ప్రాంతాలు మీరు అన్నీ చూసుకుంటే బట్ సబ్స్టాన్షియల్ డిక్రీజ్ కనబడుతుంది. అండ్ వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఆల్మోస్ట్ 60% ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి పడుతూ అంటే 2004 నుంచి ప్రస్థానం కనుక చూసుకోగలిగితే డ్రిప్ ఇరిగేషన్లో స్టార్ట్ చేసిన ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అన్నది మోర్ దాన్ 50% పోయినట్టే ఇప్పుడు. ఎందుకంటే బీసీ పట్టుకోమ తెలుగుదేశం టీడీపీ లాస్ అయినట్టు ఆల్మోస్ట్ లాస్ అయినట్టే కదా. గెయిన్ ఇక్కడ ఎప్పుడైతే మనకి కాపు సామాజిక వర్గం అన్న దగ్గర వాళ్ళు ర్యాలీ అవుతున్నారు అన్న దగ్గర అదర్ దాన్ కాపు అన్నదంతా చూసుకుంటే మీరు సంఘటితం అవుతున్న బీసీల్లో అండ్ మోర్ ఓవర్ ఇంటూ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం క్రిస్టియన్ మైనారిటీ అండ్ ముస్లిం మైనారిటీ ఎట్లా కన్సాలిడేట్ అవుతుందో చూసుకోమనండి. అట్లాగే రెడ్డి సామాజిక వర్గం 7% ఉంటే 26 lakhs పాపులేషన్ అనుకుంటే 20 lakhs వైఎస్ఆర్సీపీ 23 lakhs వైఎస్ఆర్సీపీ అండ్ 3 lakhs ఏమో కూటమికి ఉన్నారండి. అట్లాగే మీరు కాపు సామాజిక వర్గం 11% అంటే 54 lakhs అనుకుంటే దగ్గర 20 లక్షల మందే వైఎస్ఆర్సీపీ పక్కన ఉంటే 34 లక్షల మంది కూటమి పక్కన ఉన్నారు. ఎందుకంటే జనసేన దాని ప్రభావం అనుకోవచ్చు.